అయితే మామూలుగా 'రాజ్ నరేంద్ర' గారు ఎలాంటి పాటలు తీసినా గానీ చాలా శ్రమ పెట్టి తీస్తారు. తర్వాత ఒక 5 నిమిషాల పాటలో గూడా ఒక సినిమా కనబడతదని చాలామంది అంటున్నారు. నేను కూడా చాలా పాటలు చూశాను. ఆ పాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే దాంట్లో ఒక స్టోరీ కనబడుతది. ఒక సినిమా స్టోరీ మొత్తం కనబడుతది. సో, దీంట్ల ఎట్లా కష్టపడ్డరు? ఆయన డైరెక్షన్ ఎలా ఉండబోతుంది? ఇవన్నీ గూడా మీరు స్క్రీన్ మీద అద్భుతంగా చూడబోతారన్న. ఒక మంచి కథతోటి వస్తున్నాడు రాయ నరేంద్ర అన్న. అద్భుతంగా ఇప్పుడు గతంలో ఆయన చేసిన వర్క్ మీరంతా చూసున్నారు. కొన్ని సాంగ్స్ అయితేనేమి, గతంలో సినిమాలయితేనేమి చూసున్నారు. తను ఒక మంచి పాయింట్ తీసుకొని వస్తా ఉంటాడు. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏందంటే, మనకు నేచర్ అనంగానే చాలా మందిని కనెక్ట్ చేస్తది. హ్మ్. దాంట్లో ఆర్టిస్టులంతా గూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ఆర్టిస్టులు, ఈ ప్రాంత వాతావరణంలో తీసినటువంటి సినిమా. తప్పకుండా ఇటు తెలంగాణే కాకుండా తెలుగు 2 రాష్ట్రాలని గూడా ఇది ఆకట్టుకునే సినిమా అయితదన్న. సో, మీతో పాటు ఇంకా ఎవరెవరు దీంట్లో సాంగ్స్ రాయడం జరిగింది? వారితో పాటు మీ ఎక్స్‌పీరియన్స్ దాని గురించి ఏమన్నా చెప్పగలరా? దీంట్లో మీకిప్పుడు మన తెలంగాణలోనే ఒక హ్మ్, టాప్ రైటర్‌లో ఒకరైనటువంటి కాసర్ల శ్యామ్ అన్న పాట రాశాడు. మనకు కమల్ ఇస్లావత్ ఆహ్, రాశాడు. అట్లనే నేను రాసినాను. దీంట్లో ఇప్పుడు దీనికి మ్యూజిక్‌గా మనకు మదీన్ ఎస్‌కే ఫోక్ దాంట్లోనే ఒక టాప్‌లో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన సంగీతం చేశాడు. ఒక మంచి టీమ్ వర్క్ ఇదంతా గూడా. మంచి టీము. ఇంతకుముందు చేసిన ప్రతీది గూడా సక్సెస్ ఉంది. దీంట్లో గూడా ఖచ్చితంగా మేమందరం సక్సెస్ అయితామని ఆశిస్తున్నాం.